ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: పోలవరమే పెను సవాలు, కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకం, అధికారం వచ్చిందని కక్ష సాధింపులొద్దు సీఎం చంద్రబాబు, నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలివి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మంత్రి నారా లోకేష్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు, చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన, మోసపోయాం మన్నించండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు వాలంటీర్ల వేడుకోలు, నీళ్ల ట్యాంకులో పురుగు మందు కలిపిన దుండగులు, పౌర సరఫరాల శాఖలో భారీ దోపిడీ, నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలి సుప్రీంకోర్టులో పిటిషన్, పాక్ నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా, పుష్ప 2 తేదీకే డబుల్ స్మార్ట్, అధిక స్థూలకాయం వల్ల 20-30 ఏళ్లకే మృత్యువు, వాసవ్య నర్సింగ్ హోంలో 1276వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. పోలవరమే పెను సవాలు, కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకం. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఒక పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. మొదలుపెట్టిన చోటుకే మళ్లీ వచ్చామన్నట్లుగా ఉంది పరిస్థితి. వీటన్నిటినీ ఓ కొలిక్కి తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనులను గాడిలో పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. క్రైసిస్ మేనేజ్మెంట్లో దిట్టగా పేరుగాంచిన సీఎం ఈ ప్రాజెక్టులో ఒక్కో అంశాన్ని పరిష్కరించాలి. పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణులు కావాలని కేంద్ర జల సంఘమే తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ, పోలవరం అధికారులు, కేంద్ర జల సంఘం, అనేక ఇతర కేంద్ర సంస్థలు, డ్యామ్ డిజైనింగ్ రివ్యూ ప్యానెల్, అంతర్జాతీయ నిపుణులు కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్, ఎగువ దిగువ కాపర్ డ్యాములు ఎంతవరకు భద్రంగా ఉన్నాయో తేల్చాలి. డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మించాలనే ప్రతిపాదన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. కాపర్ డ్యాములు, గ్యాప్ 1 ప్రధాన డ్యామ్ మళ్లీ నిర్మించాలా, మరమ్మతులు సరిపోతాయా అన్నది కీలక అంశం. అధికారం వచ్చిందని కక్ష సాధింపులు వద్దు సీఎం చంద్రబాబు. అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడద్దు, విర్రవీగడం లాంటి చర్యలొద్దు, ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులు చేయొద్దని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. శనివారం ఆయన ఉండవల్లిలో నివాసం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. అహంకారానికి దూరంగా బాధ్యతగా, చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలు ఆదరిస్తారు. ప్రభుత్వం చేసే పని, అందించే ఫలాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి. పార్టీలోని ప్రతి కమిటీ ఉత్సాహంగా పనిచేయాలి. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు తీసుకువెళ్దామని అన్నారు. నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలివి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు రక్షిత తాగునీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామని చెప్పారు. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అడవుల వినాశానికి పాల్పడిన, అందుకు ప్రయత్నించిన ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తానని శనివారం ఒక ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను నిర్వర్తించబోయే శాఖలన్నీ నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ బాధ్యతలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే శాఖలను నాకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మంత్రి నారా లోకేష్. ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను
మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు వైకాపా హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన నాడు నేడు ఫేజ్ 2, ఫేజ్ 3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. శనివారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేష్ సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. భోజనం రుచికరంగా నాణ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారిని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు ఇవ్వాలని సూచించారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్పి వినియోగం, సిబిఎస్ఈ పాఠశాలలపై సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. పాఠశాల విద్యార్థులకు కిట్ల పంపిణీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసిన విధంగా పారదర్శకంగా జరుగుతాయని, కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు లోకేష్ సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండివల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి చేపట్టిన ఆయన తొలిసారి తన సొంత నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రాయచోటికి శనివారం వచ్చారు. ర్యాలీకి ముందు ఆయన మాట్లాడారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు. అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఎలాంటి పొరపాటు లేకుండా రాష్ట్రంలో త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి నారా లోకేష్ను శుక్రవారం కలిసినప్పుడు దీనిపై చర్చించాం. ఇచ్చిన హామీని పకడ్బందీగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. జమ్మూ కాశ్మీర్ వెళ్లే పర్యాటకులు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో ఇకపై చీనాబ్ రైల్వే వంతెన కూడా చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. చీనాబ్ నదిపై కట్టిన ఈ రైల్వే బ్రిడ్జి మీదుగా రాంబన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్టు ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. కాశ్మీర్ భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉద్ధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. ఇప్పటివరకు చైనాలోని బైపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన క్షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. ఇందులో భాగంగా కొన్ని టన్నెలను కూడా నిర్మించారు. మోసపోయాం, మన్నించండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు వాలంటీర్ల వేడుకోలు. వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్న తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. రాజీనామా చేయకపోతే వైకాపా మళ్ళీ అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని బెదిరించారు. రోడ్డున పడిన మమ్మల్ని మీరే ఆదుకోవాలి, ముఖ్యమంత్రితో చెప్పి తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అధికారులను కలిసి విన్నతిస్తున్నారు. ఇలా వస్తున్న వాళ్ళలో అత్యధికంగా మహిళా వాలంటీర్లే ఉంటున్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఇంటి గుమ్మం వద్దకు అందించే పేరుతో వైకాపా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించి అదే వాలంటీర్ల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని తీవ్రంగా ప్రయత్నించింది. బెదిరించి భయపెట్టి చాలామంది వాలంటీర్లతో రాజీనామాలు చేయించి పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొనేలా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మందికి పైగా అప్పట్లో రాజీనామా చేశారు. బోల్తా పడిన బోధనాసుపత్రులు. వైకాపా ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్ధి పడకేసింది. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పన హామీలను పాలకులు విస్మరించారు. బోధనాసుపత్రుల అభివృద్ధి, కొత్తగా 7 వైద్య కళాశాల నిర్మాణాలు, వసతుల కల్పనకు 12,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైకాపా ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులోనే బోధనాసుపత్రులను 3,820 కోట్ల రూపాయలను ప్రత్యేకించాలని ప్రణాళికలు రూపొందించి 199 కోట్ల రూపాయల విలువ పనులని చేపట్టారు. ప్రతిపాదనల మేరకు నెల్లూరు జీజీహెచ్, విశాఖ నిమ్స్లో నిర్మాణాలు ఇంతవరకు ప్రారంభించలేదు. మరోవైపు 8,000 కోట్ల రూపాయలతో కొత్త వైద్య కళాశాలను నిర్మించాలని నిర్ణయించి అందులో 1,429 కోట్ల రూపాయలనే అప్పటి ప్రభుత్వం వెచ్చించింది.
కేంద్రం ఇచ్చిన నిధులను సంబంధిత పనులకు వెచ్చించకుండా నాడు నేడు పనులకు మళ్లించారు. రాష్ట్రంలో వైద్య విద్యా బోధకుల కొరతను పూర్తిగా విస్మరించి కొత్త కళాశాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించడమే విస్మయం కలిగించింది. మొత్తానికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి 7 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభం హుళక్కిగానే మారింది. పౌర సరఫరాల శాఖలో భారీ దోపిడీ. రేషన్లో పేదలకిచ్చే పంచదార, అంగన్వాడీలకిచ్చే కందిపప్పు, నూనె ఏది చూసినా ప్యాకెట్కు 50 నుండి 100 గ్రాముల తక్కువ బరువే. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో నిల్వ గోదాములో తనిఖీ చేసినప్పుడు వెల్లడైన వాస్తవం ఇది. తర్వాత మంగళగిరిలోనూ తనిఖీ చేయించారు. అక్కడ నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇది భారీ కుంభకోణమని, పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. నీళ్ల ట్యాంకులో పురుగు మందు కలిపిన దుండగులు. అనంతపురం జిల్లా తుంబిగనూప్ గ్రామంలో శుద్ధ జల కేంద్రం ట్యాంకులో పురుగు మందు కలిపిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామంలో శుద్ధ జల కేంద్రాన్ని వైకాపా సర్పంచి ఫణీంద్ర తండ్రి తిప్పయ్య నిర్వహిస్తున్నారు. శనివారం ఆయన యథావిధిగా కేంద్రాన్ని తెరవగా అక్కడ దుర్వాసన రావడాన్ని తాగునీరు పట్టుకునేందుకు వెళ్లిన గ్రామస్తులు గుర్తించారు. ట్యాంకును పరిశీలించగా అందులో పురుగు మందు డబ్బా ఉండటాన్ని గమనించారు. అప్రమత్తమై ఎవరు తాగునీరు తీసుకెళ్లకుండా నిలవరించడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు శుద్ధ జల కేంద్రం కిటికీ వద్ద కనిపించారని, తాను కేకలు వేయడంతో పారిపోయారని ప్లాంట్ నిర్వాహకుడు తిప్పయ్య చెప్పారు. రాత్రే ఈ విషయం తమకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సర్పంచి ఫణీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు శుద్ధ జల కేంద్రాన్ని సీజ్ చేశారు. నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలి. సుప్రీంకోర్టులో పిటిషన్. నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాలని, పరీక్ష నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై న్యాయస్థానం పర్యవేక్షణలో సిబిఐ లేదా ఇతర స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నీట్ పరీక్ష 2024లో రాసిన 20 మంది విద్యార్థులు ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే నీట్ పరీక్షలో అక్రమాలపై సుప్రీంకోర్టుతో పాటు వివిధ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. తాజాగా బీహార్ ఆర్థిక నేర విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పేపర్ను లీక్ చేసిన ముఠా 30 లక్షల రూపాయల చొప్పున చాలామందికి అమ్మినట్లు బయటపడింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలపై దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్ కూడా ఉన్నారు. పాక్ నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా. పాకిస్తాన్ నుంచి భారత్లోని రాజస్థాన్లో ఉన్న అనూప్గఢ్ జిల్లాకు డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తోన్న 12 కిలోల మాదక ద్రవ్యాలను సరిహద్దు భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వీటి విలువ 60 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు గుజరాత్లోని కచ్, దేవభూమి, ద్వారకా జిల్లాల తీర ప్రాంతాల్లో గడిచిన కొద్ది రోజుల్లోనే 100కు పైగా మాదక ద్రవ్యాల పొట్లాలు కొట్టుకు వచ్చాయని పోలీసులు తెలిపారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో మాదక ద్రవ్య ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక నడవాలు, పెట్టుబడులకు ఊతం. G7 శిఖరాగ్ర సదస్సు నిర్ణయం. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని G7 దేశాలు నిర్ణయించాయి. భారత్, పశ్చిమాసియా, ఐరోపా ఆర్థిక నడవ వంటి వాటి ద్వారా మౌలిక సదుపాయాల వృద్ధిని ప్రోత్సహిస్తామని ప్రకటించాయి. ఇటలీలో ముగిసిన G7 కూటమి శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకొని ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. ఆసియా, పశ్చిమాసియా, పాశ్చాత్య దేశాలను సమీకృతం చేసేలా ఐమెక్ కింద సౌదీ అరేబియా, భారత్, అమెరికా, ఐరోపా మధ్య రహదారులు, రైల్వే, జల రవాణా వ్యవస్థను విస్తృతపరుస్తారు.
చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రభావానికి అడ్డుకట్ట వేసేలా వ్యూహాత్మకంగా దీనిని చేపట్టారు. వైద్యులకు ఏఐ అండా. ఆసుపత్రుల్లో చికిత్సలను మెరుగుపరచడానికి, రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేధ బాగా ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. గత అనుభవాల ఆధారంగా రూపొందిన మెషిన్ లెర్నింగ్ సాధనాలు సకాలంలో చికిత్సలు అందించేలా చూస్తాయని గుర్తించారు. రోగుల్లో ప్రతికూల మార్పులను ముందే పసిగట్టి వైద్య బృందాన్ని అప్రమత్తం చేస్తే ఆసుపత్రుల్లో వైద్య పరిరక్షణ 43% మెరుగుపడుతుందని, అకాల మరణాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. న్యూయార్క్లోని మౌంట్ సైనాయ్ ఆసుపత్రి నిపుణులు ఈ పరిశోధనలు చేశారు. పుష్ప 2 తేదీకే డబుల్ స్మార్ట్ విడుదల ఖరారైంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగానే పుష్ప 2 విడుదల తేదీని ఈ పాన్ ఇండియా చిత్రం లక్ష్యం చేసుకుంది. ఈ మేరకు ఆగస్టు 15న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తూ చిత్రవర్గాలు శనివారం కొత్త పోస్టర్ను విడుదల చేశాయి. ఇది రామ్ పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న రెండో సినిమా. ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా రూపొందుతోంది. దీంట్లో కావ్య తాపర్ కథానాయికగా కనిపించనుండగా సంజయ్ దత్, ఆలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 వాయిదా పడనున్నట్లు ప్రచారం వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదే తేదీకి ఈ చిత్రం వస్తుండటం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. టాక్సిక్ కోసం బరిలోకి నయనతార. కేజీఎఫ్ సిరీస్ విజయాల తర్వాత యష్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నయనతార, హ్యూమా ఖురేషి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం యష్తో కలిసి నయన్ సెట్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. విజయవంతమైన ఆంగ్ల సిరీస్ పీకీ బ్లైండర్స్ పేరుతో గీతూ ఈ కథను సిద్ధం చేసినట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ చిత్రంలో యష్ శక్తివంతమైన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా కియారా నటించినట్లు తెలిసింది. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. అధిక స్థూలకాయం వల్ల 20-30 ఏళ్లకే మృత్యువు. వాసవ్య నరసింహంలో 1276వ ఆరోగ్య సదస్సు. ఆధునిక కాలంలో స్త్రీ పురుషుల అనే తేడా లేకుండా ఆరోగ్యానికి స్థూలకాయం ఓ ఛాలెంజ్గా మారింది. చిన్నపిల్లల్లో కూడా స్థూలకాయం సమస్య ఎక్కువైంది. స్థూలకాయం నివారణలో బేరియాట్రిక్ సర్జరీ అత్యంత ప్రాముఖ్యత చెందింది. ప్రతి ఒక్కరికి దీని గురించి సరైన అవగాహన అవసరమని ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ కె రవికాంత్ పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన బేరియాట్రిక్ సర్జరీ అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ జీవనశైలిలో వచ్చిన మార్పులతో స్థూలకాయం సమస్యలు అధికంగా పెరిగిపోయాయన్నారు. చిన్న వయసు నుండే వ్యాయామం లేకపోవడంతో స్థూలకాయం సమస్య అధికంగా తలెత్తుతుందన్నారు. మొదటి నుంచి వ్యాయామం, మితాహారం, ఆహార నియమాలు పాటించడం ఉంటే స్థూలకాయం సమస్య చాలా అరుదవుతుందన్నారు. స్థూలకాయం అనేక అనర్థాలకి మూలమన్నారు. అధిక బరువుతో మధుమేహం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కొలెస్ట్రాల్, రక్తపోటు, కిడ్నీ సమస్యలు వంటివి తలెత్తుతాయన్నారు. స్థూలకాయంతో తలెత్తే ఆరోగ్య సమస్యలకి బెరియాట్రిక్ సర్జరీ ముఖ్యమైన పరిష్కారం అన్నారు. బెరియాట్రిక్ సర్జరీ తర్వాత చాలా వరకు ఆ సమస్యలు తగ్గిపోతాయన్నారు. క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య శైలి జీవితకాలాన్ని పెంచుతుందన్నారు. స్థూలకాయం వల్ల 20 నుండి 30 ఏళ్లకే మృత్యుని ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి స్థూలకాయం వల్ల వచ్చే సమస్యల గురించి తప్పక అవగాహన ఉండాలన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రేపు ముఖ్యమంత్రి పోలవరం సందర్శన, క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, అధికారులతో కూలంకషంగా సమీక్ష. చెత్త పన్నుకు చెల్లుచీటి, మౌఖిక ఆదేశాలతో నిలిచిపోయిన వసూళ్లు, ప్రజలకు భారీగా ఊరట. ఆక్వా చెరువు బోరు నుంచి గ్యాస్, నీటితో కలిసి 15 అడుగుల మేర ఎగసిన గ్యాస్, మంటలు వ్యాపించకపోవడంతో తప్పిన ముప్పు, బోరు పూడ్చివేసిన ఫైర్ సిబ్బంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘటన. ప్రారంభమైన విజయవాడ ముంబై విమానం, త్వరలో అన్ని రద్దీ మార్గాల్లో సర్వీసులు. ఎంపీలు బాలశౌరి, శివనాథ్ వెల్లడి. ఆగస్టు 15కు వందే భారత్ స్లీపర్ ప్రయోగాత్మక పరుగు.
రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైళ్ల ప్రయోగాత్మక పరుగును ఆగస్టు 15 నాటికి నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు కూర్చుని ప్రయాణించేందుకు వీలుండే ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలు లభించనున్నాయి. కువైట్ నుంచి స్వగ్రామాలకు రాష్ట్రవాసుల మృతదేహాలు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి చెందిన 3 మృతదేహాలు శనివారం స్వగ్రామాలకు చేరుకున్నాయి. సమాజ సేవ కోసం పెళ్లి మానుకొని అనాథ శవాలకు అంత్యక్రియలు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాకు చెందిన సతీష్ చోప్రా సాటి మనుషులకు సాయం చేయడం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. ఈ సంకల్పానికి అడ్డుగా ఉంటుందని పెళ్లి కూడా మానుకొని అంబులెన్స్ సాయంతో పేదలకు వైద్య సేవలను ఆయన అందిస్తున్నారు. నిరుపేద అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వర్షంతో భారత్ కెనడా మ్యాచ్ రద్దు. టీమిండియా కెనడాకు చెరో పాయింట్. ప్రపంచ కప్లో ఈనాడు ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్, ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్. రేపు తెల్లవారుజామున బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్, నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక. కివీస్ తొలి గెలుపు. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ సూపర్ 8కు దూరమైన న్యూజిలాండ్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం గ్రూప్ సి పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. దక్షిణాఫ్రికాపై పోరాడి ఓడిన పసికోన. నేపాల్ టీ20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాను ఓడించినంత పనిచేసింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఇదే నా చివరి టీ20 ప్రపంచ కప్ అంటున్న బౌల్ట్. జాతీయ జట్టు తరపున ఇదే తనకు చివరి టీ20 ప్రపంచ కప్ అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రకటించాడు. కానీ కివీస్ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే విషయంపై మాత్రం అతను స్పష్టత ఇవ్వలేదు. యూరోకప్లో జర్మనీ ఘనబోణి. యూరోకప్ను ఆతిథ్య జర్మనీ విజయంతో మొదలుపెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో ఆ జట్టు 5-1 తేడాతో స్కాట్లాండ్ను చిత్తు చేసింది. భారత టీటీ జట్టుకు కాంస్యం. బ్రిక్స్ క్రీడల్లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు కాంస్యం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.